చంద్రబాబు కుట్రలన్నీ ఒకదాని తరువాత ఒకటిగా భగ్నమవుతున్నాయి. ప్రతిపక్షంపై విషం చిమ్మడానికి ఆయన చేస్తున్న పన్నాగాలు బెడిసి కొడుతున్నాయి. బాబు సంధిస్తున్న కుటిల అస్త్రాలు బూమరాంగ్ అయ్యి చంద్రబాబు అండ్ కోనే తగులుకుంటున్నాయి. తిరుపతి లడ్డూపై విషం చిమ్మి అడ్డంగా దొరికిపోయారు. సిబిఐ సిట్ నివేదికే లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చి చెప్పింది. అయినా చంద్రబాబు అండ్ కో తమ దుష్ప్రచారాన్ని ఆపలేదు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీలపై చర్చకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకో కానీ వెనక్కి వెళ్లిపోయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నాయి. తమ అస్త్రాలన్నీ విఫలం కావడంతోనే చంద్రబాబులో అసహనం తారాస్థాయికి చేరింది. ప్రతిపక్షాన్ని అప్రతిష్టపాలు చేయాలని చంద్రబాబు ఒక పెద్ద గొయ్యి తవ్వారు. చివరకు ఆ గోతిలో ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పడ్డారు. గత ఎన్నికల్లో సూపర్ 6 గ్యారంటీలతో పాటు లెక్కకు మించిన హామీలు గుప్పించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ఈ రెండు పార్టీల మేనిఫెస్టోకి కూటమిలోని మూడో పక్షం బీజేపీ దూరంగా ఉంది. తోచిన హామీలన్నింటినీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, ఆయన హామీలకు పూచీకత్తు ఇచ్చిన జనసేనలు అధికారంలోకి వచ్చాక హామీలను అటకెక్కించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ప్రజలు సూపర్ 6 హామీల సంగతేంటి అని నిలదీయడం మొదలుపెట్టారు. మొదట్లో చంద్రబాబు త్వరలోనే అమలు చేస్తాం అనేవారు. ఆ తర్వాత మాట మార్చి ఖజానా ఖాళీగా ఉంది, హామీలు చూస్తే భయంగా ఉంది అన్నారు. ఆ తర్వాత హామీలు అమలు చేయాలంటే సంపద కావాలి, సంపద ఎలా సృష్టించాలో ఎవరైనా నా చెవిలో చెప్పండి అంటూ ఎకసెక్కాలాడారు చంద్రబాబు. ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకి పెరుగుతోందని గమనించిన చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చడానికి ఘోరమైన కుట్రకు తెరతీశారు. తిరుపతి లడ్డూలో ఆవు, పంది కొవ్వుతో పాటు చేపల నూనె కలిపారంటూ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే ఆ విష ప్రచారాన్ని ఉధృతం చేశారు. చంద్రబాబు కీ ఇచ్చిన వెంటనే రోబో పవన్ కనకదుర్గ గుడిమెట్లను కింది నుంచి పైకి కడిగి షో చేశారు. లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు సిట్ వేశారు. అయితే ఆ సిట్ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తుంది కాబట్టి బాబు కుట్రనే సిట్ అమలు చేసే అవకాశం ఉంది. అందుకే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ నేపథ్యంలోనే సుప్రీం ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ సిట్ అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి లడ్డూ నమూనాలకు పరీక్షలు చేయించిన తరువాత తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విషం చిమ్మినట్లుగా లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చి చెప్పారు. సిబిఐ దర్యాప్తుతో చంద్రబాబు కుట్ర భగ్నమయ్యింది. అప్పుడైనా బాబు లెంపలు వేసుకుని జరిగిన తప్పుకు పశ్చాత్తాపం పడి ఉంటే బాగుండేది. కానీ అలా చేస్తే ఆయన చంద్రబాబెందుకవుతారు? సిబిఐ సిట్ నివేదిక స్పష్టత ఇచ్చినా లడ్డూపై చంద్రబాబు విష ప్రచారాన్ని కొనసాగించారు. పైగా లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ఎక్కడ ఉందో చెప్పు అంటూ మీడియాపై రుసరుసలాడారు. చివరకు లడ్డూలో బాత్రూంలు కడిగే యాసిడ్ను కలిపేశారంటూ మరో పాప ప్రచారానికి నడుం బిగించారు. దీనికి పవన్ కళ్యాణ్ తందానా అనేశారు. సిబిఐ సిట్ పుణ్యమా అని కూటమి కుట్ర ఏంటో రాష్ట్ర ప్రజలకే కాదు, ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ అర్థమైంది. దీంతో కూటమి గుట్టు రట్టయింది. ఇది బాబులో అసహనాన్ని పెంచింది. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం చంద్రబాబు కుటుంబానికి చెందిన డైరీ ఉత్పత్తిని నిషేధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసన మండలిలో టీటీడీకి నేతిని సరఫరా చేసిన డైరీ కంపెనీలు వాటి లావాదేవీలపై చర్చ జరపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమే అని అంటూనే విపక్ష సభ్యుల చర్చ డిమాండ్ను తిరస్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో మండలిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోవడంతో మరో కుట్రకు తెరతీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలు పట్టుకోవడం మహాపచారం అంటూ కూటమి నేతలు గగ్గోలు పెట్టారు. ఇలాగైనా విపక్షాన్ని ఇరుకున పెట్టాలన్నది వారి వ్యూహం. అయితే అదేదో సినిమాలో బ్రహ్మానందంలా చంద్రబాబు నాయుడు ఏ కుట్ర చేసినా వెంటనే దొరికిపోతూ ఉంటారు. దీన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఎండగట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు షూలు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటం పట్టుకున్న దృశ్యాలతో పాటు శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు చెప్పులతో పాల్గొన్న చిత్రం బాగా వైరల్ అయ్యాయి. ఈ అస్త్రం కూడా బూమెరాంగ్ కావడంతో కూటమి పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉండిపోక తప్పలేదు. తిరుపతి లడ్డూపై విషం చిమ్మి తన కుటుంబానికి చెందిన వ్యాపారాన్ని పెంచుకోవాలని చంద్రబాబు చేసిన మహాపాపం ఇప్పుడు కూటమిని వెంటాడుతోందంటున్నారు విపక్ష నేతలు. బాబు చేసిన పాపానికి పరిహారం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు.